అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇవిగోండి అమ్మ ఈ మందార మొగ్గలు తీసుకొచ్చారండి ముందు రోజు అమ్మొచ్చినప్పుడు. ఇంక అవి వాటర్‌లో వేసి పెట్టారనమాట. చక్కగా అన్నీ విచ్చుకున్నాయి. కొన్ని మాత్రం విచ్చుకోలేదు. అంటే మార్నింగ్ అమ్మ ఊరు దగ్గర బయలుదేరొచ్చేటప్పుడే మార్నింగ్ 10 కల్లా కోసేసరికి కొన్ని బాగా విరబూయలేదనమాట. కొన్ని మాత్రం మంచిగా విరబూసాయి. ఇంకా పటాలకి పెడితే ఒక మంచి కళొచ్చేస్తదండి దాసాన పూలు పెడితే మాత్రం కదా! నార్మల్‌గా మనం రోజా పూలు లేదంటే చామంతులు ఇవి పెట్టి కన్నా, ఈ మందార పూలు పెట్టిన తర్వాత వచ్చే కళ అది డిఫరెంట్‌గా ఉంటది కదండీ! ఇంక అవన్నీ పెట్టుకొని పూజ చేసేసుకొని ఇంక బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్‌లోకొచ్చేసాను. ఇంకో పక్కన పాలు పెట్టేసాను చిన్న మంట మీద ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయండి డైలీ పెట్టేస్తా ఉంటాను. ఇంక ఈ బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇంక ఎగ్ బాయిలర్‌లో పెట్టేస్తున్నాననమాట. ఇది అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. చక్కగా ఉపయోగపడుతుందండి ఇదైతే నాకు. ఒక 8-10 నిమిషాల లోపల నీట్‌గా కుక్ అయిపోతే దాని పని అది జేసేసుకుంటా ఉంటది. ఇంక ఈ పెరుగు, పెరుగు తోడు పెట్టుకున్నాననమాట. ఇంక ఈ సమ్మర్ అంతా కూడా ఎక్కువగా మజ్జిగ తీసుకుంటా ఉంటామండి. ఇంక ఒక 1 లీటర్ పాలని సెపరేట్‌గా కాసేసుకొని ఇట్లా పెరుగు తోడు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తుండేది మీగడండి. చాలామంది ప్యాకెట్ పాలతో మీగడ రాదు, వెన్న చేయలేము అనుకుంటా ఉంటారు కదా! ఎందుకు చేయలేమండి చక్కగా చేయొచ్చు. ఫ్యాట్ మిల్క్ తీసుకున్నప్పుడు కాపోతే చిన్న మంట మీద కాచుకొని, పాలు చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అట్టులాగా మీగడ కట్టేస్తది. అదంతా తీసి పెట్టుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా పెరుగు తోడు పెట్టినప్పుడు, ఆ పెరుగు మీద మీగడను గూడా ఇట్లా తీసి పెట్టుకుంటా ఉంటాననమాట. పెరుగు మీద మీగడను గూడా కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే నీట్‌గా వచ్చేస్తది మనకి మీగడనేది. అదంతా బాగా బాక్స్ మొత్తం ఫుల్ అయిపోయాక నెయ్యి కూడా తయారు చేసి మీకు చూపిస్తాను. చాలా బాగా చేసుకోవచ్చండి. కాకపోతే జాగ్రత్తగా మనం చేసుకోవాలనమాట. అంటే చిన్న మంట మీద కాచుకుంటే మంచిగా వస్తది మీగడనేది. ఇంకా ఓట్స్‌లోకి నేను మజ్జిగ యాడ్ చేసుకుంటా ఉంటానండి. మజ్జిగ వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఓట్స్ తాగడానికి బావుంటాయనమాట. ఇంకా అప్పుడప్పుడు రాగి జావ చేస్తా ఉంటాను కదా! అది లేదంటే ఓట్స్. ఇంకా ఎగ్స్ కంపల్సరీ ఇంక డైలీ ఉడకబెట్టేస్తా ఉంటాననమాట. ఇంకొంచెం హెల్తీగా మార్నింగ్ టైము. ఇంకా ఎక్కువ శాతం అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇదే ఉంటదండి. ఇంకా అప్పుడప్పుడు ఇంకేదన్నా మారుస్తా ఉంటాను గానీ, డైలీ అయితే ఇదే ఉంటది. ఇంక పైగా ఇవాళ చికెన్ తీసుకొచ్చుకోవాలంటున్నారంట. మధ్యాహ్నం ఎలాగో ఇంక హెవీగా ఎళ్ళిపోద్ది ఫుడ్డు. ఇంక అందుకని మార్నింగ్ కొంచెం లైట్‌గానే తీసుకుంటా ఉంటాము. ఇంక ఇదిగోండి ఓట్స్ ప్రిపేర్ చేసేసాను. బాయిల్డ్ ఎగ్స్ రెడీ అయిపోయాయనమాట. ఇంకా కరివేపాకు పొడి కూడా నిండుకుందండి. ప్రిపేర్ చేయాలి. ఇంట్లో లేదనమాట. ఇంకా ఇంట్లో జ్యూస్ కోసం క్యారెట్లు, బీట్రూట్లు ఇవి ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ఫ్రెష్‌గా తీసుకొచ్చారు మళ్ళీ మార్కెట్ నుంచి. ఇంకివి ముందురివి బీట్రూట్లు అలాగే ఉండిపోయినాయనమాట ఫ్రిడ్జ్‌లో కొన్ని. ఇంక సరే పాపకి ఇంకా ఒక స్నాక్‌లాగా ఏదైనా హల్వాలాగా చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ తురిమేస్తా ఉన్నాను. మార్నింగ్ ఇంక ఈయనెళ్ళేసి చికెన్ తీసుకొస్తానని చెప్పి ఎళ్లారు ఇంట్లోకి. ఇంక సరే ఈ లోపల ఇది తురిమేసి పెడుతున్నాను. మాక్సిమం పొద్దున్నే వర్క్ చేసేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం బాగా ఎండొచ్చే కొద్దీ అసలు కిచెన్‌లో నిలబడి వర్క్ చేసుకోలేకపోతున్నామనమాట. అంత ఉక్కపోతగా ఉంది మాకు నెల్లూరులో. ఇంక సరే ఈలోగా ఇది చేసేద్దాంలే అని చెప్పి అన్నీ తురిమేసి ఇంకా బీట్రూట్ హల్వా చేస్తున్నాను. చాలా బావుంటది. చాలా మంచిది కూడా కదా! ఇంకా కూర ఇష్టపడిన వాళ్ళకి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టేసామనుకోండి, ఒక 2, 3 రోజులున్నా ఎక్కడికి పోదనమాట నీట్‌గా. ఇక్కడైతే నీట్‌గా తురిమేసుకొని, ఇంక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసి, ఒక 15, 20 నిమిషాలు చిన్న మంట మీద బాగా వేపుకున్న తర్వాత, ఒక్క చిన్న గ్లాసు నిండా మిల్క్ యాడ్ చేసుకున్నాననమాట. ఆ మిల్క్ కూడా కొంచెం అన్నీ ఎవాపరేట్ అయిపోయాక, ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేశానండి ఒక కప్పు నిండా. ఇంక మామూలు షుగరైనా, బెల్లం పొడైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ షుగర్ వేశానిక్కడ. బెల్లం పొడి ఉంటే మాత్రం బెల్లమే ఏస్తాను ఎక్కువ శాతం. ఆ రోజు నాకు బెల్లం పౌడర్ అయిపోయింది. అందుబాటులో లేదు. ఇంక అందుకని ఆ బ్రౌన్ షుగర్ ఏసేసానక్కడ. ఇంకా షుగర్‌లో కొంచెం వాటరు రిలీజ్ అవుతది కదా! అవంతా గూడా బాగా ఎగురుకుపోయిన తర్వాత ఇంకా ఫైనల్‌గా మంచిగా ఇట్లా బాదం పప్పులు, కొన్ని పుచ్చ పప్పులు అవన్నీ నేతిలో వేపేసుకొని వేసేసాను. ఇంక యాలక్కాయల పొడి ఉంటది కదా! ఇంక ఇలాచి పొడి యాడ్ చేసేసుకున్నామనుకోండి, సూపర్ టేస్టీగా, హెల్తీగా ఉండే ఇంక ఈ హల్వా రెడీ అయిపోయినట్టే అనమాట. ఇంకా బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు గూడా చక్కగా ఇలా చేసి పెడితే తినేస్తారు పిల్లలు. హెల్తీ వేలో చేస్తే ఇంకా బాగా తినేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు కదా! ఇంక ఈలోగా ఇంకా మా వారు చికెన్ తీసుకొచ్చేసారు. ఈరోజైతే కర్రీలాగా అంటే కూరలాగా అట్లా లిక్విడ్‌గా అలా కాకుండా డ్రైగా మనకి రెస్టారెంట్ స్టైల్ దానికి మించి అనుకోండి నిజంగా ఎంత బావుంటది ఇలా చేసుకుంటే. ఇంకా అలా చికెన్ ఫ్రై చేసేద్దాము. ఇంకా అలాగే నా స్టైల్‌లో రసం చేద్దాము అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇదిగోండి ఇక్కడైతే ఈ చికెను ఫ్రైలో మసాలా కోసం
ధనియాలు, చెక్క, లవంగాలు, కొద్దిగా సోంపు, ఒక స్పూన్ నిండా మిరియాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ తీసుకున్నాననమాట. ఇవన్నీ చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇక్కడ ఇంక నేను కారం పొడి వేయననమాట. ఈ పెప్పరు, ఆ ఎండుమిరపకాయలు 5 ఎండుమిరపకాయలు ఇవే సరిపోద్ది కారం అనేది. పొడి కోసం అన్నీ వేపి పక్కన పెట్టేసుకున్న తర్వాత అవి చల్లారుతా ఉంటాయి. ఈలోగా ఒక ప్యాన్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె పోసుకున్నానండి. ఒక 2 చిన్న గరిటెలు పోసేసుకున్నాననమాట. ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసేసుకొని బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఒక కిలో చికెన్‌కి ఒక 3 ఆనియన్స్ పడతాయనమాట. చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసి చిన్న మంట మీద బాగా వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాననమాట. ఒక స్పూన్ నిండా. ఒక స్పూను, 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి. మెయిన్ వచ్చి మనకి ఆ మసాలా పౌడర్ ఉంటది కదా! దాంతోనే ఈ ఫ్రైకి మంచి రుచొస్తదనమాట. ఇంకా అవంతా ఆనియన్స్, అల్లం పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత ఇంక చికెన్ ముక్కలన్నీ పెట్టేసుకొని సరిపడా ఉప్పు, పసుపు వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసాను. అందులో ఊరే వాటర్‌తోనే బాగా కుక్ అయిపోద్ది. ఇంక వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. ఇలా ఈ ఫ్రై కోసము మనం విత్ బోన్స్‌తో ఉండే చికెన్ తీసుకుంటే బావుంటది తినేదానికి. ఇంక ఇదిగోండి ఇవన్నీ చల్లారిపోయాక మెత్తగా మిక్సీలో పొడి చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈ వాటర్‌తోనే మంచిగా కుక్ అయిపోద్ది. ఇట్లా వాటర్ ఊరుతున్నాయి కదా! అవన్నీ బాగా కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇంక అవన్నీ వాటర్ అయిపోయే లోపల 80% ఇంకా చికెన్ కూడా కుక్ అయిపోద్ది. అలా మంచిగా వేపేసుకుంటున్నాను అక్కడ ఓ పక్కన. అయితే చిన్న మంట మీద ఉడికించుకుంటే ఏ కర్రీ అయినా సరే చిన్న మంట మీద ఉడికించుకుంటే ఆ రుచి బావుంటదండి. పెద్ద పెద్ద మంటల మీద ఉడికేదానికన్నా చిన్న మంట మీద బాగా వస్తాయి కూడా నీట్‌గా కుదురుతాయి కూడా కూరలనేవి. ఇదిగోండి చక్కగా ఒక 80% నీట్‌గా కుక్ అయిపోయిందిక్కడ. ఇంక ఇప్పుడు ఈ టైంలో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఆ పొడంతా యాడ్ చేసేసుకుంటున్నానిక్కడ. పొడి ఇంకా సరిపడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. అట్లా బాగా దగ్గర పడి డ్రైగా మనకి ఫ్రైలాగా డ్రైగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలనమాట. అంటే నూనంతా మంచిగా బయటికి వదిలేసేయాలి. అప్పటి వరకు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై సూపర్‌గా రెడీ అయిపోద్దండి. ఇంక చివర్లో ఒక పచ్చిమిరపకాయ చీలిక, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసానిక్కడ. మంచి రుచితో భలే బావుంటదండి. చూడండి ఎంత బాగొచ్చిందో. అసలింకా రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా మించని చెప్పాను గదా! నిజంగా చాలా బావుంటది. ఆ పొడి చేసుకొని ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రైని ట్రై చేయండి. సూపర్ రుచిగా ఉంటదనమాట. చూడండి ఎంత బావుందో. మరి ఇంత మంచి ఫ్రై రెడీ జేసేసుకున్నప్పుడు చక్కగా పక్కన ఒక రసం ప్రిపేర్ జేసేసుకుంటే ఇంకా బావుంటదండి. ఇంకా నా స్టైల్‌లో నేనెలా రసం ప్రిపేర్ చేసుకుంటానో అది కూడా చూపిచ్చేస్తాను. ఇంకా ఫ్రై పక్కన పెట్టేసుకొని ఇంక రసం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా చింతపండు, ఒక్క 2 టమోటాలు పండువి తీసుకున్నాననమాట. ఇవి పచ్చివే మనం మంచిగా పిసికేసుకొని వాటర్ తీసుకోవచ్చు. అట్ట కూడా బావుంటదండి. ఇంక నాకిక్కడ టైం లేదు అన్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం పచ్చి కరివేపాకు యాడ్ చేసేసుకొని చిన్న మంట మీద కొంచెం వేడి సెగ చూపిస్తే మనం మంచిగా అవి పిసకడానికి నీట్‌గా జ్యూస్ రావడానికి బాగా ఈజీగుంటదని చెప్పి ఇంక చిన్న మంట మీద పొయ్యి మీద పెట్టేసాననమాట. ఇంక ఈ రసం మసాలా పొడి కోసము కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టానండి ఇక్కడ. కందిపప్పు ఖచ్చితంగా వేసుకొని చూడండి ఒక్కసారి బావుంటది. కానీ అన్నీ పచ్చివే వేసుకోండి. ఒక్క ఎండుమిరపకాయ కూడా వేసి మిక్సీ పట్టానక్కడ. ఇంక అవన్నీ మిక్సీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోగా మంచిగా అది టమోటాలన్నీ ఉడికిపోయినాయండి. అవంతా కూడా మంచిగా జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకొని ఇంక పోపు దినుసులు ఇక కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ, ఇంకా పచ్చి కరివేపాకు, ఇంక ఇంగువ పొడి ఇవేసేసుకొని మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా! ఇంకా అది కూడా వేసి ఒక్కసారి అలా ఫ్రై చేసేసి ఇంక ఈ జ్యూస్‌ని పోసేసుకొని సరిపడా ఉప్పేసేసుకొని ఇంక పచ్చి కరివేపాకు ఉంటే పైన అలా పెట్టేసి చిన్న మంట మీదే కాగాలండి రసం అనేవి. పెద్ద మంట పెట్టి హడావిడిగా కాచేసేయకుండా చిన్న మంట మీదే తెరలకుండా ఇలా పైన నురగలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బావుంటాయండి ఈ స్టైల్‌లో మీరు రసం ఒకవేళ అంటే చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తా ఉంటారు కదా! ఇలా మసాలా పొడితో ఈ రసంని కూడా ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి రసం అనేవి. ఇంక ముందైతే చికెన్ ఫ్రైతో నేను ఇక టేస్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా బావుండిందండి అసలు. మీరు కూడా తప్పకుండా ఈ వేలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంక మా పాప వీడియో షూట్ చేస్తుందనమాట. ఎంతసేపు చూపిస్తావు మమ్మీ అని చెప్తుంది. ఇంక మీకు చూపించాలి కదా! నేను కూడా టేస్ట్ చేసి అని చెప్పి చూపిస్తున్నానిక్కడ. నిజంగా చాలా అంటే చాలా బావుండిందండి. ఇంకా కొంచెం చికెన్ ముక్కల్లోకి కొంచెం రసం కూడా ఇక్కడ వేసుకుంటున్నాను.
రసం కూడా ఇట్లా పచ్చి మషాలాని వేశాను నేనక్కడ. కందిపప్పు అవేం వేపలేదు. వేపితే ఒక టేస్ట్ ఒస్తాయండి. పచ్చివే ఆహ్, మనం రోట్లో దంచి ఒక్కలు ముక్కలు దంచిన వాటిని కలిపి రసం పెట్టుకుంటే గూడా అదొక మంచి రుచి భలే బావుంటదండి అసలు రసం అనేవి. ఇంకా సూపర్‌గున్నాయనమాట. ఇంకా ఆ రసంకి, ఆ చికెన్ ఫ్రైకి. ఇంకా ఆ రోజు ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా ట్రై చేశాను నేను ఆ రోజు. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంక చివర్లో ఇదిగోండి ఇంకా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా! మరీ ఎక్కువ స్వీట్ ఏం వేయలేదు. కొంచెం తక్కువలోనే వేశాననమాట. చాలా బావుండిందండి. హెల్తీగా మంచిగా బీట్రూటు హల్వా అనేది కూడా చాలా బావుండిందనమాట. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.